మెడికల్ కాగితాలు అన్ని ఒరిజినల్స్ ఉన్నాయా మీ దగ్గర? ఇంటికి తీసుకురండి, పెడదాం. భోజనం సరిగ్గా పెడుతున్నారా? బాలేదని అంకుల్ అంటున్నారు. కంప్లైంట్ ఉన్నా నా నోటీస్ లో పెట్టండి, వచ్చి చెక్ చేస్తాను. అది తక్కువే కట్టాల్సి ఉంటుంది. టిట్కో హౌసెస్ ఈ అర్జీ కమిషనర్ గారికి వెళ్తుంది. ఆ హౌసెస్ లో ఒకటి పెడతారు. నాగరాజపురం. సరే, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మేము మాట్లాడతాంలేండి. గతంలో పాస్ పుస్తకాలు ఎలా ఉన్నాయో మీరు చూసారు కదా. ఇక్కడ గానీ వెనక గానీ జగన్ ఫోటోలు, ఇప్పుడు ఏ నాయకుడి ఫోటోలు లేవు. రాజముద్రతో మీకు పాస్ పుస్తకాలు అందిస్తున్నారు. రేపు ఒకసారి వస్తారా కమిషనర్? ఈ సర్టిఫికేట్లు తీసుకొని ఇంటికి రండి, పెడదాం లెటర్ అంటున్నా. సూలూరుపేట టౌన్ లో కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు గ్రీవెన్స్ ప్రజా దర్బార్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజా దర్బార్ లో 43 అర్జీల వరకు స్వీకరించడం జరిగింది. ప్రజా సమస్యలు పరిష్కారమే ధ్యేయంగా మన కూటమి నాయకులందరం కూడా పనిచేస్తున్నాం. అందరికీ కూడా ఒకే విషయాన్ని చెప్తూ వచ్చారు. ప్రజల సమస్యలు గతంలో సాల్వ్ అవ్వనివి ఎన్నో ఉన్నాయి కాబట్టి ఆ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకెళ్ళమని మా అందరికీ కూడా ఆదేశాలు ఇచ్చారు. ప్రతి వారం శుక్రవారం రోజున మనము అటు పల్లెల్లో కానీ ఇటు టౌన్స్ లో కానీ గ్రీవెన్స్ ఏర్పాటు చేసుకొని ప్రజా దర్బార్ పెట్టుకొని ప్రజల సమస్యలు తీసుకొని వీలైనంత తొందరగా సాల్వ్ చేయాల్సినవన్నీ కూడా సాల్వ్ చేసే దిశగా ముందుకెళ్తున్నాం. సో త్వరగానే టిట్కో హౌసెస్ కూడా పూర్తి చేసి ఎవరికైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా, అలాగే హౌసెస్ ఎవరికి లేవో వాళ్ళందరికీ కూడా కొత్త రిజిస్ట్రేషన్స్ చేసి అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. 10వ తారీఖు మన నియోజకవర్గంలో జాబ్ మేళా కూడా కండక్ట్ చేస్తున్నాం. ఎవరైతే జాబ్స్ లేక యువత ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరూ కూడా జాబ్ మేళాకి వచ్చి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఫిబ్రవరి 11 నుంచి మార్చి 12 వరకు మాకు అసెంబ్లీ సెషన్స్ జరుగుతాయి. సో వీలైనంత వరకు మినిస్టర్లు కలిసి సెక్రటరియట్లో వర్క్లు ఫాలో అప్ చేసుకొని వీలైనంత డెవలప్మెంట్ చేయడానికే ప్రయత్నిస్తున్నాను.